విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించి ఇటు తల్లిదండ్రుల పేరు అటు జిల్లా పేరు రాష్ట్ర దేశ స్థాయిలో నిలబెట్టాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కోరారు. ఈ నెల 16వ తేదీ నుంచి 21 వరకు జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి చీఫ్ మినిస్టర్ కప్ క్రీడా పోటీల్లో భాగంగా ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, సైక్లింగ్, బ్యాడ్మింటన్, హ్యాండ్బాల్ లాంటి క్రీడల్ని భూపాలపల్లి అంబేద్కర్ స్టేడియంలో అధికారులు నిర్వహించారు. గత 6 రోజుల పాటు ఈ క్రీడా పోటీలు జరగగా ఆదివారం ముగింపోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ ప్రకాష్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ అశోక్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు క్రీడల్లో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు ప్రదానం చేశారు. ఇందులో జిల్లాలోని 3 మండలాలైనటువంటి కాటారం, మహదేవ్పూర్, మహముత్తారం మండల క్రీడాకారులే ఎక్కువ బహుమతుల్ని గెలుచుకున్నారు. కాగా వీరిని ఎమ్మెల్యే అభినందించారు. అలాగే సీఎం కప్ క్రీడల్ని సజావుగా నిర్వహించిన డివైఎస్ఓను అదేవిధంగా క్రీడా కమిటీ సభ్యుల్ని అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు. గ్రామస్థాయి, జిల్లా స్థాయిలో ఉన్న క్రీడాకారులను వెలికి తీసేందుకు ఈ సీఎం కప్ క్రీడల్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్నారన్నారు. ఇందులో 600 మంది క్రీడాకారులు ఎంపిక కావడం సంతోషకరమన్నారు. చదువుతో పాటు క్రీడల్ని కూడా బలపరిచేందుకు సీఎం ఈ కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. ప్రతి విద్యార్థి ఒక గోల్ను ఎంచుకొని దాన్ని సాధించేందుకు కృషి చేయాలని కోరారు. గతంలో క్రీడల పట్ల అంతగా ఆసక్తి చూపని వారు సైతం సీఎం రేవంత్ రెడ్డి క్రీడారంగానికి ఇస్తున్న ప్రోత్సాహం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి చూపుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి సీఐ నరేష్ కుమార్, పలువురు కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, వివిధ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు, క్రీడాకారులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సీఎం కప్పును ఏర్పాటు చేసి క్రీడల్లో ఉన్నటువంటి క్రీడాకారుల్లో ఉన్నటువంటి నైపుణ్యతను గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు గుర్తింపు వచ్చే విధంగా గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, అదేవిధంగా జిల్లా స్థాయిలో పెట్టి ఈరోజు రాష్ట్ర స్థాయికి 600 మంది క్రీడాకారులు మీరు ఎన్నికైనటువంటి మీ అందరికి కూడా గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి తరపున, జిల్లా ప్రజల తరపున హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. మన చదువుతో పాటు క్రీడలను కూడా, నైపుణ్యాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు తెలియచేయడానికి గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వతంత్రం వచ్చిన కానుంచి ఏ ప్రభుత్వం కూడా గ్రామ స్థాయి నుంచి మండల, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు సీఎం కప్పు పెట్టి ప్రోత్సహించినటువంటి దాఖలాలు లేవని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు మొన్న అసెంబ్లీలో జరిగినప్పుడు క్రీడాకారులకు క్రీడా యూనివర్సిటీని బిల్లును ఏర్పాటు చేయడమే కాకుండా గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో క్రీడాకారులకు మంచి స్టేడియంని ఏర్పాటు చేసి అదేవిధంగా క్రీడాకారులకు ప్రోత్సహించే విధంగా వస్తువులను కూడా మరి ఇవ్వాలని, క్రీడాకారులకు అన్ని రకాలుగా ఈ ప్రభుత్వము ప్రోత్సహించడమే కాకుండా అన్ని రకాలుగా అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలనేటువంటి ఒక పట్టుదలతో గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క క్రీడలను నిర్వహించడం జరిగిందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. స్కిల్ యూనివర్సిటీ, అదేవిధంగా స్పోర్ట్ యూనివర్సిటీ, అదేవిధంగా క్రీడాకారులందరినీ కూడా స్కిల్ యూనివర్సిటీలో చేర్చి మీ అందరికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మరి యొక్క చొరవ తీసుకొని ఆర్థికంగా గత ప్రభుత్వం మిగులు రాష్ట్రాన్ని 7 లక్షల కోట్లు అప్పు చేసిన ఈరోజు ఆర్థికంగా ఆరోగ్యకరంగా లేకున్నా ఈరోజు క్రీడాకారులను ప్రోత్సహించాలని అన్ని రంగాలలో రైతాంగానికి 21,000 కోట్ల రుణమాఫీ భారతదేశ చరిత్రలో రైతులకు ఒకే కాలంలో సంవత్సరం లోపు 2 లక్షల రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. అది కాంగ్రెస్ ప్రభుత్వం అని సందర్భంగా తెలియజేస్తున్నా.